ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభములు తెలియపరిచిన పిల్లల మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరచుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను గ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకిచ్చారండి. మరి 2025 సంవత్సరం మరి 3వ నెల 19వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. దశలోనికి రాసిన మొదటి పత్రిక 3:13 అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే, అభివృద్ధి కావాలంటే మరి ఒకరి ఎడల ప్రేమ చూపిస్తున్నప్పుడు ఆ ప్రేమే ఒక వర్ధిల్లుట అని రాయబడి ఉంది, అభివృద్ధి అని రాయబడి ఉంది. అందుకే పౌలు గారు దశలోని సంఘానికి రాస్తూ మేము ఎలాగైతే ఎలాగ ప్రేమలో అభివృద్ధి కలిగి ఉన్నామో అలాగే మీరు కూడా మరి ప్రేమలో అభివృద్ధి చెందండి అని మరి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా మనం భౌతికమైనటువంటి అభివృద్ధి, వర్ధిల్లుట, ఆశీర్వాదం అని చూస్తున్నాం. కానీ మనము కూడా ఆత్మీయంగా మనం ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు, ఒకరి ఎడల ప్రేమ ఇచ్చినప్పుడు ఆ ప్రేమే ఒక అభివృద్ధిగా ఉంటుంది. ఆ ప్రేమే ఒక ఏముంటుందంటే వర్ధిల్లుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి దేవాది దేవస్థానంలో మనం ఆత్మీయంగా మనం వర్ధిల్లుతూ ఉంటున్నప్పుడు భౌతికంగా దేవుడు వర్ధిల్లింప చేస్తూ ఉంటాడు. దానియేలు బబులోను దేశంలో ఉంటున్నప్పుడు ఇంచుమించు 3-4 రాజ్యాలు లేకపోతే 3-4 ఆ రాజుల చేతి కిందకు వచ్చినప్పటికీ దానియేలు మాత్రం వర్ధిల్లున్నాడని మరి దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దానియేలు ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. దానియేలు మరి ఆ బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత మరి రాజులు మరి చాలా దానియేలుని ప్రేమగా ఉన్నాడంటే మరి దానియేలు ఆశీర్వాదకరంగా మరి ఆత్మీయులు వర్ధిల్లుచున్నాడు. కాబట్టి రోజున నీవు నేను కూడా ఆత్మీయంగా వర్ధిల్లుదాం, అభివృద్ధి చెందాం. దేవుని ఆశీర్వాదాలు మనం చూద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరి నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి తండ్రి ప్రభా. యేసునికి వందనాలు. రాజుల అధికారులు మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థన పొందండి. నేను అందరినీ కూడా ప్రభా మీరు నాయన కాపాడవలసిందని పాపమైన ఊపులోంచి ప్రభా లేవనెత్తి ప్రభా మరి నాయన నీతి మార్గంలో నడిపించండి. దేవతాన్ని ఇదిగో నాయన ప్రభా మరి నాయన తండ్రి 10th క్లాస్ బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉంటున్నారు నాయన. మరి నాయన బిడ్డలకు మంచి ఆరుగులతో నింపండి తండ్రి ప్రభా. ధైర్యం దయచేయండి ప్రభా. జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థించడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. మంచి కాపరికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా ఇదిగో తండ్రి యేసయ్యా పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి తండ్రి ప్రభావ. విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పని అంతా మీరు ఆశ్రయించమని ప్రార్థించమనికి స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిల్లు విడుదలచండి, కోర్టు గోడలు కేసు గోడలు కొట్టివేసి ప్రభా మరి దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.